పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. How do you do? How do you do? Fine, thank you. That's fine. You are fine. Your hand is fine. Very fine. అమ్మ దొంగ. సరే స్టార్ట్ చేద్దాం రొమాన్స్. రొమాన్సా? రొమాన్స్ అంటే రొమాన్స్ కదా, రొమాంటిక్స్ నాన్న, రొమాంటిక్ బా. ఓకే. ఏమిటి వెతుకుతున్నావు? అయ్యో, షాంపూ అయిపోయింది. షాంపూ? అరే షాంపూ నా దగ్గర కూడా లేదే. ఇప్పుడే తీసుకొస్తాను. త్వరగా వెళ్ళి తెచ్చుకో. వన్ మూమెంట్. దేవిటో నువ్వు ఇంకా ఎక్కడే ఉన్నావా? టైం ఎంతో తెలుసా? అసలే ఆ రామనాథం గారు టైం మీద నిలబడే మనిషి. ఇదిగో మధు, స్నానం అయ్యాక వచ్చావా అమ్మా? అమ్మా అమ్మా, నా స్నానం ఇంకా కాలేదు. షాంపూ అయిపోయింది, తీసుకెళ్దాం వచ్చా. సరే సరే సరే, నువ్వు స్నానం చేసిన తర్వాత మీ అమ్మ స్నానం చేసి రావాలంటే సాయంకాలం కానీ తెమలదు. ముందు నువ్వు వెళ్ళి చేసావా? అమ్మా నీకు ఇప్పుడు ఏం తొందర? ఇవి అడిచి సెలవులే కదా, నింపాదిగా చదువు గాని నువ్వు వెళ్ళవా? అయ్యో ఉండు. ఏమిటిది? షాంపూ వచ్చిందా? నిన్నే షాంపూ తెచ్చావా? చెవుడేమన్నా వచ్చిందే? షాంపూ వచ్చిందా, షాంపూ తెచ్చామని మాట్లాడేంటి? షాంపూ వచ్చిందా? ఏమిటే ఏమిటే ఏం జరిగింది? ఎందుకు ఎక్కలు? నేను బాత్రూంలో స్నానం చేస్తుంటే వాడెవడో నా గదిలో చేపెట్టి నా భుజం పట్టుకున్నాడండి. నీ భుజం పట్టుకున్నాడా? ఎవడరా బాత్రూమ్ లో? మర్యాదగా బయటికి రా. కమ్ అవుట్. మీరు తొందరపడి నోరు సారకండి శాస్త్రి గారు. లోపల ఉంది మా కుమార్. కుమార్ రే కుమార్, కలుపు. ఏమిటే? ఏమిట్రా ఆవిడ చెప్పేది నిజమేనా? ఏమిడే ఏం చెప్తుంది? ఆవిడ పక్కింట ఆవిడ. నాకేం తెలియదు, నాకేం తెలియదు. నీకేం తెలియపోతే భయం ఎందుకో, వణికెందుకు? రా బయటికి. నాకెందుకు భయం? హీరో నాకెందుకు భయం? విన్నారా? అలాంటి వ్యధో పనులు చేయడానికి మా వాడేం పోకిరి అనుకుంటున్నారా, పోరంబాకు అనుకుంటున్నారా? అయితే నేను అబద్ధం ఆడుతున్నానంటారా, లేకపోతే మేము అబద్ధం ఆడుతున్నామంటావా? అంత కర్మ మాకేం పట్టలేదమ్మా. దబాయించగానే అయిపోలేదమ్మా. కాలేజీలో చదువుతున్నాడు కదా, అక్కడ మీ వాడు నేర్చుకుంటుంది ఇదేనా? తందేవాళ్ళు లేకపోతే సరే. ఏమండోయ్, మీరు కాస్త నోరు సంభాళించుకుని మాట్లాడకపోతే ఆ మర్యాద ఏదో మీకే జరుగుతుంది. జాగ్రత్త. దున్నపో తినిందంటే దూడను కట్టేయమన్నట్టు మీ ఆవిడ చెప్పగానే రైలు వచ్చేశారు. అసలు నాకు తెలియక అడుగుతాను, మా బాత్రూమ్ లోంచి మీ బాత్రూమ్ లోకి వాడు చెయ్యి ఎలా పెట్టగలదండి? చెయ్యి ఎలా పెట్టాడా? రెండు గదులకి మధ్య ఎంత పెద్ద అంతరం చేశాడో వెళ్ళి చూడు. ఏమిటయ్యా ఈ సిగ్గులేని పని? పరాయాడి మనిషి మీద చేయేస్తావా? అది కాదండి, బాత్రూమ్ లో ఉన్నది మీరనుకుని. నేనా? కాదండి, మీరు కాదండి, మీ అమ్మాయి మధులత అనుకుని. మధురైతే మాత్రం ఇలాంటి పనికి తెగిస్తావట్రా భ్రష్టుడా? అది కాదండి, మీ అమ్మాయి నేను కాలేజీలో లవ్ స్టోరీ. మళ్ళీ మాట్లాడే పళ్ళు కొడతాను. ఆయన చెప్పింది నిజమే. చెప్పు, ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది ప్రేమ వ్యవహారం? ఏం మాట్లాడావు? అది నోటితో అడిగితే సమాధానం చెప్పదండి. ఏ అతనికి నీకు ఏమిటి సంబంధం? నేను విజయ్ కాలేజీలో చదువుకుంటూ ప్రేమించుకున్నాం. చూసారా, మన ఎదురుకుండానే ప్రేమించాలని చెప్పడానికి దీనికి ఎంత ధైర్యం? చదువు వల్ల జ్ఞానం వస్తుందని నేను కాలేజీకి పంపిస్తే అక్కడ ప్రేమ పాఠాలు వల్లిస్తూ మేము తలదించుకునే పరిస్థితి కల్పిస్తాం అనుకోలేదే. పెళ్ళైన తర్వాత భర్తను పూజించడం ఎవరదు గాని పెళ్లికి ముందు ఈ ప్రేమలు గేవులు మన ఇంటా ఉంటా ఉన్నాయితే అది మరో కులవాడతాం. సరే, జరిగింది ఏదో జరిగింది. నువ్వు రేపటి నుంచి అతను చూడకూడదు, అతనితో మాట్లాడకూడదు, అతను మర్చిపోవాలి. కులాంతర వివాహం, మతాంతర వివాహం మన వంశ చరిత్రలోనే లేదు.
నిప్పు లాంటి ఆ చరిత్రకి ఇప్పుడు నీ వల్ల మచ్చ రావడం నేను ఎంత మాత్రం సహించను. నీ పెళ్లికి నీ ఇష్టం వచ్చిన నగలు కొనుక్కో, నీకు ఇష్టం వచ్చే బట్టలు కొనుక్కో కాదను. కానీ నీ పెళ్లి విషయంలో నిర్ణయించడం నా వంతు, ఆచరించడం నీ వంతు. ఎరా బాబు, ఇంకా నిద్రపోలా? అదేనే సరిగా నిద్రపట్టలేదు, ఆ. అందుకే పైకి వెళ్ళి పడుకుందామని. నువ్వు చదువుకో. నిద్రపట్టలేదు, పైకి వెళ్ళి పడుకుందామని. పైకంటే డాబా పైకి వెళ్తున్నా. ఆ, ఆ? ఆ, వినపడింది. మధు, కుటుంబ గౌరవం పాటించే ఏ ఆడపిల్ల అర్ధరాత్రి పూట ఇంట్లోంచి బయటికి వెళ్ళదు. నా కూతురు నా మాట గౌరవిస్తుందనే నా నమ్మకం. బాబు, క్రిందికి వెళదాన్రా. అది కాదే, ఆ అమ్మాయికి రాదు బాబు, శాస్త్రి గారు రానివ్వరు. వెళదాన్రా. ఏం బాబు, బయలుదేరావా? అవునక్క. ఎందుకు ఏడవడం? ఆ మాత్రం నమ్మకం లేదా నీకు నా మీద? అత్త, నా సంగతి నీకు బాగా తెలుసు కదా. నేను చాలా పట్టుదల గల మనిషిని. ఏదైనా అనుకున్నానో దాన్ని సాధించే వరకు నిద్రపోను. అరే, ఎందుకు ఏడుపు? ఇదిగో, నేను మళ్ళీ చెప్తున్నాను. నాకు ఏడ్చేవాళ్ళంటే మాలవుకో. నా మీద నీకు నిజంగా నమ్మకం ఉంటే నువ్వు నవ్వాలి. నేను ఇప్పుడు సరాసరి మా నాన్నగారి దగ్గర వెళ్తున్నాను. ఈ విషయం అంతా చెప్పి ఈ పెళ్లికి ఈ నెలలో ముహూర్తం పెట్టించే తిరిగి సరాసరి ఇంటికి వస్తాను. ఎందుకంత కోపం? వడదూపులే చింతకాయలు రాలో. ఎవరంతా గింజుకున్నా ఈ పెళ్లి జరగడం మాత్రం ఆగదు, జరిగి తీరుతుంది. అత అర్థమైందా? అవతల అర్థమైందా? వస్తా. హలో, రామనాథం గారా? నమస్కారం అండి, నేను మార్కండేయ శాస్త్రిని మాట్లాడుతున్నాను. మరేం లేదు, రేపు దశమి గురువారం మంచిది అని చేత మనం అనుకున్న ప్రకారం మీరు ఒక్కసారి వచ్చి అమ్మాయిని చూసి వెళితే. నో, మా అమ్మాయి ఇష్టానిష్టాల గురించి మీరు ఆలోచించరక్కర్లేదు. నా ఇష్టమే దాని ఇష్టం కావాలి, అవుతుంది కూడా. చూడండి, డబ్బు శాశ్వతం కాదని తెలిసినా కూడా మనం తీసుకునే ప్రతి రూపాయి నోటు బాగుందా లేదా అని చూసే కదా తీసుకుంటాం. అలాంటిది నాకున్న ఒక్కగానొక్క కూతురికి భర్త నిర్ణయించే విషయంలో అవతల వ్యక్తి మనకి తగినవాడు అవునా కాదా అని నేను ఆలోచించాలి. ఏమంటారు? అదే పెళ్లి అనేది నూరేళ్ల పంట మాత్రమే కాదు, ముఖ్యంగా కులానికి, మతానికి, ఆచారాలకి సంబంధించింది. అందుచేత పెళ్లి విషయంలో ఆవేశం పనికిరాదు, ఆలోచన కావాలి అని మా ఇంట్లో ప్రతి ఒక్కరికి తెలుసు. నా కూతురు వివాహం నా పరువు ప్రతిష్టలకి సంబంధించింది కాబట్టి నా నిర్ణయానికి వ్యతిరేకంగా ఏమాత్రం జరగడానికి వీల్లేదు. అలాగే రేపు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ నెలలోనే ముహూర్తం చూసి నిర్ణయించుకుందాం. చిత్తం. అలాగే, నమస్కారం. ఎక్కడికి చెప్పాలా?
అర్థమైంది. ఏమిటి నీ తెగింపు? నీకు అసలు బుద్ధి జ్ఞానం భయం భక్తి ఏమన్నా? జానకి, ఎందుకలా నోరు పారేసుకుంటావు? ఇది ఎవరనుకున్నావే? నా కూతురు. ప్రేమ పేరుతో ఆవేశపడి జారుడు బండ మీద కాలు పెట్టిన వాళ్ళు కిందికి జారుతారే కాని పైకి వెళ్ళలేరని దానికి తెలుసు. అది ఇప్పుడు లోనికి పెడుతుంది. క్షమించు నాన్న. ఆడదానికి చిన్నతనంలో తల్లిదండ్రులు, పెద్దయ్యాక భర్త, వృద్ధాప్యంలో పిల్లలు అండగా నిలవాలని మీరే నాకు బోధించారు. నా భర్త విషయంలోనూ నా భవిష్యత్తు విషయంలోనూ నా ఇష్టానికి వ్యతిరేకంగా రాజీ పడదలుచుకోలేదు. వెరీ గుడ్. నీ నిర్ణయానికి అభినందిస్తున్నా. ఒక్క నిమిషం ఉండు. బిడ్డ పుట్టినప్పుడు తొలిసారిగా చేదుగా ఉండే ఆమదపు చుక్క నోట్లో వేస్తారు. ఎందుకో తెలుసా? ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని. నువ్వు మా నుంచి దూరంగా వెళ్ళిపో కొత్త జీవితాన్ని ఆరంభించబోతున్న ఈ శుభ సమయంలో నీ భవిష్యత్తు తీయగా గడవాలని ఇది నీకిస్తున్నాను. తీసుకో. మీకు ఉందమ్మా, నాకు ఉంది. తీసుకోమ్మా. నాన్న, అమ్మా, అమ్మా, మధు! అయ్యయ్యయ్యో! అమ్మా! అమ్మా! డాడీ, కుమా, వెల్కమ్ మై డియర్ సన్, వెల్కమ్. ఏమి టెలిగ్రామ్ అయినా ఇవ్వకుండా సడన్ గా వచ్చేసావు? టెలిగ్రామ్ కంటే నేను ఎలాగో ముందుగా రాగలను కదా. ఎనీథింగ్ సీరియస్? నథింగ్ సీరియస్ డాడీ. అదే నా పెళ్లి విషయం మీతో చెబుదామని. వాట్? Yes. నీ పెళ్లి విషయమా? అయితే సీరియస్ మరి చెప్పు. ఎవరినైనా అమ్మాయిని? ఎస్ డాడీ, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇన్నాళ్లకు నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించావు అంటే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ మై డియర్ సన్. కూర్చో. ఐ వాల్ సే హ్యాపీ డాడీ. కానీ ముందుగా మీ పర్మిషన్. నో నో నో. పెళ్లి చేసుకునేటప్పుడు శుభలేఖలు చూపించి అందరికి పంచి పెడతాం, కానీ ప్రేమించుకునేటప్పుడు కరపత్రాలు వేసి ప్రజలకు గాని ప్రభుత్వానికి గాని తెలియజేయవలసిన అవసరం లేదు. మీరు ఈ విషయంలో అభ్యంతరం చెప్తాను చాలా భయపడ్డాను. యు సీ మై డియర్ సన్, పంచదార కలపకపోతే కాఫీకి ఎలా రుచి ఉండదో, ప్రేమించని మానవ జన్మ వేస్ట్ అవుతుందే తప్ప టేస్ట్ ఉండదు. పైగా మన బ్లడ్ లోనే ప్రేమించే గుణం ఉందిరా. ఇంతకీ ఆ అమ్మాయి నేను ప్రేమించిందా? ప్రేమించింది డాడీ. అసలు ఎలా జరిగిందంటే, ఆ డీటెయిల్స్ నాకు అక్కర్లేదు. ప్రేమించడం అనేది శుభకార్యం అయితే ప్రేమించబడ్డం అనేది ఘనకార్యం కింద లెక్క. అది కూడా నువ్వు సాధించేసావు గనక త్వరలోనే ముహూర్తాలు పెట్టించి ఆ 3 ముళ్ళు వేయించేస్తాను. సరిగ్గా 3 ముళ్ళ దగ్గరే మా ప్రేమ కథ పెద్ద ముడిపడి ఉంటాడు. యు మీన్ ఆ పిల్ల తరపు వాళ్ళు ఎవరైనా అడ్డుపడుతున్నారా? ఎవరో కాడాడు. ఆ అమ్మాయి తండ్రి అడ్డుపడుతున్నాడు. ఎందుకు అడ్డుపడుతున్నాడు? ఏం లేటాడు. ఆ శాస్త్రి గారి దృష్టిలో ప్రేమించడం అంటే పాపం కింద నేరం కింద లెక్క. కులాలు మతాలంటూ ఆయనకి ఏవో పట్టింపులు ఉన్నాయి. అయితే ప్రేమించడం పెద్ద పాపం అనుకునే ఆ పెద్ద మనిషికి ప్రేమ ఎంత గొప్పదో ఎంత ఉన్నతమైందో తెలియజేయడానికి షాజహాన్ తాజ్ మహల్ ఎందుకు కట్టించాడో 5 minutes లెక్చర్ ఇవ్వలేకపోయావా? ఇచ్చినా లాభం లేటాడు. షాజహాన్ తన గొప్పతనాన్ని చాటుకోవడానికే తాజ్మహల్ నిర్మించాడంటాడే తప్ప దాన్ని ఒక ప్రేమ చిహ్నంగా కట్టాడని మాత్రం ఒప్పుకోడు. అంతటి వెనకబడ్డ మూర్ఖుడా. ఇంతగా అమ్మాయి మైనరా మేజరా? మేజరే డాడీ. అయితే ఇంకేమిటి కుమార్, వెంటనే నా కోడల్ని కారెక్కించి తీసుకొచ్చే నేను పెళ్లి జరిపించేస్తాను. జరిపిస్తారనుకోండి, కానీ మన మర్యాదకి ఏమైనా భంగం కలుగుతుంది? ఏమిటి, రుక్మిణీదేవిని రథం ఎక్కించి తీసుకొచ్చేసే శ్రీకృష్ణుడు పరువు మర్యాదలు ఏమైనా తగ్గిపోయా? తగ్గిపోలేదనుకోండి, ఏదో మర్యాద కోసమైనా మీరు ఒకసారి వెళ్ళి శాస్త్రి గారిని అడిగితే. వస్తాను, అడుగుతాను. యామని మీ అమ్మాయిని మా ఇంటి కోడల్ని చెయ్యండి అని డిమాండ్ చేస్తానే తప్ప
రిక్వెస్ట్ మాత్రం చెయ్యను. That's fantastic. ఒప్పుకుంటాడా? సరే సరే. లేదా శ్రీకృష్ణుడు పృథ్వీరాజ్? నేను ఎస్, దట్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ ఎ లవర్. థ్యాంక్ యూ మిస్టర్ థ్యాంక్ యూ. మతకెలా ఉంది? ఏం చెప్పను బాబు. మీ అమ్మాయి తాగింది మామూలు విషయం కాదండి. మేము చేయవలసిన ఆపరేషన్ కూడా చాలా డెలికేట్ ఆపరేషన్. ఫలితం ఎలా ఉన్నా మేము బాధ్యత వహిస్తామని మీరు వచ్చి ఫామ్ మీ సంతకం చేస్తే మేము ప్రొసీడ్ అవుతాం. అలాగే. అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది? చేయవలసిందంతా చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టు అమ్మాయి పరిస్థితి ఎలా ఉందని అడుగుతున్నారా? ఒకవేళ మధుకు జరగకూడదు ఏదైనా జరిగిందో? ఏమిటా వహిస్తున్నావు? మేము కల్పించిన మా కూతురు మీద మాకు ప్రేమ లేదనుకుంటున్నావా? లేకపోతే మేము రాక్షసులు అనుకుంటున్నావా? మనుషుల్ని చంపుకు తినే రాక్షసులు కూడా బిడ్డల్ని చంపుకు తినరు శాస్త్రి గారు. వాట్ యు మీన్? వర్ణాంతర వివాహానికి ఒప్పుకోనన్నాను. కాదని ముందుకెత్తే నేను చస్తానన్నాను కానీ దాన్ని చావమలేదే. అలా ప్రత్యేకించి చెప్పకపోవచ్చు, కానీ మీ కూతురు భవిష్యత్తు కంటే మీకు మీ ఆచారమే గొప్పదని తెలుసుకుంది. ఫలించని ప్రేమతో జీవోత్సవంలా బ్రతకడం కంటే తాను చచ్చి మీ ఆచారాన్ని బ్రతికించడమే మంచిదనుకుంది మీ కూతురు. అయినా మాతో బియ్యం అందడానికి మీకున్న అభ్యంతరం ఏమిటి శాస్త్రి గారు? వర్ణాంతర వివాహం మా వంశ చరిత్రలోనే ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడు జరపొచ్చు కదా శాస్త్రి గారు. మహామహా రాజ్యాంగ సూత్రాలనే మనుషుల అవసరాల మేరకు మార్చుకుంటూ పోతున్నప్పుడు మనిషి నుంచి మనిషిని దూరం చేసే ఈ మూఢాచారాల్ని మార్చడం ఎంతసేపు? అయినా పెళ్లి అనేది మనిషికి మనిషికి మధ్య జరిగేది కానీ కులానికి మధ్య జరిగేది కాదు కదా. మీ అమ్మాయి ఎంచుకున్నది ఎలాంటి వాడు అని ఆలోచించాలే గాని ఏ కులస్తుడు అని ఆలోచించడం మూర్ఖత్వమే అవుతుంది. వ్యక్తి కన్నా కులమే గొప్పదని మీరు భావిస్తే మీరు తినే తిండి గింజల్ని మీ కులస్తుడు పండిస్తేనే తింటున్నారా? ఇప్పుడు చావు బ్రతుకులతో సతమతమవుతున్న మీ కూతురికి ఆపరేషన్ చేసే డాక్టరు మీ కులస్తుడేనా? దేవుడు ఒకవేళ చిన్న చూపు చూసి మీ కూతురు మీకు దక్కకుండా పోతే అప్పుడు మీ కులం వచ్చి మీ కన్నీటిని తుడుస్తుందా? మీ ఆచారం వచ్చి మిమ్మల్ని ఊరడిస్తుందా? బాగా ఆలోచించండి శాస్త్రి గారు. ఏం మాట్లాడరు? వాట్ ఈస్ దిస్ న్యూసెన్స్? ఆపరేషన్ చేయటం ముందు గొడవ చేస్తారే? క్షమించండి డాక్టర్ గారు, మా అమ్మాయి పరిస్థితి. మరేం భయపడక్కర్లేదండి. ప్రమాదం తప్పింది. కాసేపట్లో స్పృహ వస్తుంది. భగవంతుడు మా పక్షాన ఉన్నాడు. ప్రస్తుతానికి మీ పక్షాన్నే ఉండొచ్చు శాస్త్రి గారు, కానీ అనుకున్న ప్రకారం ఈ పెళ్లి జరగకపోతే ఆ అమ్మాయి మళ్ళీ విషం తాగదన్న గ్యారంటీ ఏమి? అవును శాస్త్రి గారు, మీ అమ్మాయి నుంచి మా కుమార్నైతే దూరం చేయగలిగారు గాని విషం సీసాన్ని దూరం చేయగలరా? చూడండి, మీరు చెప్పినవన్నీ నిజాలే కావచ్చు, కానీ మా కులాన్ని వంశాచారాన్ని దూరం చేసుకోలేం కదండి. జానకి, వారు చెప్పింది కూడా ఆలోచించవలసింది. కన్న బిడ్డని బలి చేసుకునే వంశాచారం నిలబెట్టుకోవటం కంటే వంశాచారాన్ని వదులుకుని కన్నబిడ్డని సుఖపెట్టడం తల్లిదండ్రులుగా మన కర్తవ్యం. మధు ఇష్ట ప్రకారమే జరిగింది. అబ్బాయిలు డబ్బు రెడీ చేసుకోండి. షో ఈ ఆట కూడా నువ్వే కొట్టావు. పెళ్ళాం వచ్చిన వేళ విశేషం బాబు. కుమార్, నీకేదో రిజిస్టర్ కవర్ వచ్చింది. హౌ లక్కీ అమ్మాయి, హౌ లక్కీ. ఏమిట్రో ఎంత లక్కీ? ఏదైనా లాటరీ తగిలిందా? లాటరీ ఏంట్రా నీ ముఖం? అయ్యగారు త్వరలో ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాబోతున్నారు. వెంటనే ట్రైనింగ్ బయలుదేరమని ఆర్డర్స్. ఏ ఉద్యోగం దొరకనట్టు ఈ పోలీసు ఉద్యోగం ఎంచుకున్నాడు గురు. ఏ అసలు ఇన్స్పెక్టర్ ఉద్యోగం అంటే ఎంత ప్రమాదకరమైందో తెలుసా నీకు? తెలుసు కాబట్టి ఆ ఉద్యోగం ఎన్నుకున్నాను. ఐ వాంట్ టు ప్లే విత్ డేంజర్స్ అండ్ డెవిల్స్. వెల్ సెడ్ మై డియర్ సన్, వెల్ సెడ్. ఆస్తుంది కదా అని అనుభవిస్తూ కూర్చోకుండా పోలీసు డిపార్ట్మెంట్ లో జాయిన్ అయి ప్రజలకు సేవ చేయాలి అనుకుంటున్నందుకు మై హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. కోరి కోరి మీరే మీ అబ్బాయిని ప్రమాదంలోకి దింపుతారా సార్? మన గుంటూరులో ఒక ఇన్స్పెక్టర్ గుణపంతో పాటు చంపేశారు తెలుసా? ఇట్స్ ఆల్ రైట్. చావంటే భయపడుతూ చవటలా బ్రతికే కంటే ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవ చేయడంలోనే ఒక థ్రిల్ ఉంది. దట్స్ మై డాడ్. ప్లీజ్ షట్ అప్ యు గట్లెస్ rat and frightened cat. సరేరా, నీ ఆశయం మంచిదే, కానీ దినదనగండంగా ఉండే పోలీసు ఉద్యోగం అంటే చూడబాయ్, మనిషి అనేవాడు పెద్ద పులి చంపినా చస్తాడు, పిచ్చి కుక్క కట్టినా చస్తాడు. అంత అల్పమైన ప్రాణాన్ని స్వల్పమైన విషయాలకి బలిపెట్టే బదులు సంఘ శ్రేయస్సు కోసం వినియోగిస్తే ఆ మనిషికి హిస్టరీ ఏర్పడుతుంది. రైట్ అది. ఒక పాయింట్ గుర్తుంచుకో, న్యాయాన్ని చట్టాన్ని కాపాడడానికి
కాకి బట్టలు వేసుకునే పోలీసులు చాలా మంది వాళ్ళను వాళ్ళు కాపాడుకుంటున్నారే తప్ప ప్రజలను మాత్రం కాపాడలేకపోతున్నారు. లేదు డాడీ, నేను బ్రతికున్నంత వరకు న్యాయం కోసమే పోరాడతానని మీకు వాగ్దానం చేస్తున్నాను. కానీ ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం అంత సులభం కాదు కుమార్. ఎందుకంటే దుర్యోధనుడికి ధర్మరాజుకి డిఫరెన్స్ తెలియని ఈ కాలంలో చాలా సార్లు పోలీసు వారు హిరణ్యకశిపుణ్ణి వదిలిపెట్టేసి ప్రహ్లాదుని అరెస్ట్ చేయడం నాకు బాగా తెలుసు. అంతేకాదు, పాములకి దండం పెట్టి పావురాళ్ల ప్రాణాలు తీసిన సంఘటనలు కూడా నాకు బాగా తెలుసు. అంచేత నువ్వు ఒక విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టు. దుష్టుల్ని శిక్షించి శిష్టుల్ని రక్షించే డ్యూటీ ఒకప్పుడు భగవంతుడు చేసేవాడు. ఇప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ పోలీస్ డిపార్ట్మెంట్ మీద పడింది. అంచేత నువ్వు నీ డ్యూటీకి అన్యాయం చేస్తే నీకు నీ దేశానికే కాదు చివరికి ఆ భగవంతుడు కూడా ద్రోహం చేసినట్టే లెక్క. సో న్యాయం కనిపిస్తే నమస్కరించు, అన్యాయం అనిపిస్తే సంహరించు. దట్స్ ఆల్ మై సన్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద అడ్వైస్. సిగ్గుపడతా ఎందుకమ్మా? చిన్నతనం కదా, అలాగే ఉంటుందిలేవే. ఏం భయం లేదులే. మన కాలంలో శోభనం గదిలోకి వెళ్ళాలంటే సిగ్గుపడి చచ్చేవాళ్ళం. ఇప్పుడు పిల్లలకి ఎంత తొందర. మా తమ్ముడు వెళ్ళిపోగానే ఇంట్లోంచి సందడంతా వెళ్ళిపోయినట్టే ఉంది. ఆహా, మీరు కూర్చోండి. రేపటి నుంచి ఆషాఢ మాసం ప్రారంభం అవుతుంది అక్కయ్య గారు. ఆచార ప్రకారంగా అమ్మాయిని 4 రోజులు మా ఇంటికి తీసుకెడదామని. తీసుకెళ్లొద్దు మరి, ఆచారం అంటే ఆచారమే. కరెక్ట్ కరెక్ట్. కానీ 4 రోజుల పాటు అత్తవారింట్లో ఉంటాం అంటే నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అనుకోండి. అత్తగారు యూ డోంట్ వరీ, నేను వస్తాలేనే. ఏం చదువు చదివేవరా నువ్వు? ఏంటే? ఆషాఢ మాసంలో భార్యాభర్తలు ఒక ఇంట్లో ఉండకూడదని మన ఆచారం. ఆచారం కాదు, మన గ్రహచారం. బాబు, ఐఎమ్ సారీ మంగారు, ఇంకా ఈ శతాబ్దంలో కూడా శతాబ్దం ఏదైనా ఆచారాలు ఆచారాలే బాబు. వాడితో మీకేమిటి బాబు? మీరు అమ్మాయిని తీసుకెళ్ళండి. రామ్మా. అత్తమా, నాకు గదిలో గాలట్టం లేదు, అందుకని నేను పైకి వెళ్ళి పడుకుంటా. ఎక్కడికి? ఎక్కడికి వెళ్ళి పడుకుంటాను? పైన డాబా మీదకి వెళ్ళి పడుకుంటా. డాబా మీదకి నేను కూడా వస్తాను రా, నాకు కూడా ఇక్కడ గాలి చాలా ఊరుగా. నేనంటే కొత్త పెళ్లి కొడుకుని, పైగా ఆషాఢ మాసం అవస్థ పడుతున్నాను. నాకు గాలట్టం అర్థం ఉంది కానీ నీకేంటి చెప్పడం? ముసలి ఇక్కడ పడుకో. ఇగో కావాలంటే 2 సార్లు పెట్టుకో. మల్లెపూల అమ్మా రావడా దేవుడా, అన్ని నీ కంట్లో పడతాయి. అది కాదు ఈ మల్లెపూలు. ఆ పైన వదిలే. ఆషాఢ మాసం రాత్రి డాబా మీదకి మల్లెపూలు, ఈ పాయింట్ వదిలేయమంటాడే. అమ్మో, ఏంటబ్బా డాబా మీద వెళ్తున్నా అంత గట్టిగా అరిచాను, అయినా రాలేదేంటి? హాయ్, ఏమిటో ఏంటి తాలసు? ఏంటో సిగ్గు? ఏదో కార్యం గదిలో కొత్తగా అడుగు పెడుతున్నట్టు. అయ్యో అవును ఏమండి, అంత పెద్దగా డాబా మీదకి వెళ్తున్నా అని చెప్పారు కదా, ఎవరికి? మీ అత్తయ్య గారుగా? అవును, అత్తలాగు వరుసే కదా, సరసాలు ఆడుకుందామని పిలిచాను. మరి నువ్వెందుకు వచ్చావు? ఓ, నాకు చెప్పారేమో అనుకున్నాను. అదే నేను కదే వెళ్తున్నా. ఊరికి పంపించాను కదా, ఊరంతా తిరిగి మల్లెపూలు తీసుకొచ్చింది. మీరే కదా వెళ్ళిపోమన్నారు. ఇగో మధు, ఈ ఆషాఢ మాసం పేరు చెప్పి ఈ ముసలాళ్ళంతా మన ప్రాణం తీసేస్తున్నారు. అందుకని మీ ఇంట్లో మీ అమ్మ నాన్న, మా ఇంట్లో మా మేనత్రి అందరినీ కట్ట చుట్టూ కట్టి గోడ వేస్తే మన పేర వదిలిపోతారు. అత్తగారు ఏంటి అత్తగారు ఎలా వచ్చారు? మేమెందుకు వచ్చామంటే ఇంట్లో గాలి ఆటం లేదు, అందుకని గాలి కోసం పైకి వచ్చాము. మేము గాలి మనుషులు కదా, అందుకని. చూడు బాబు, ఆషాఢ మాసంలో అత్తగారి గుమ్మంలో అల్లుడు కాలు పెట్టకూడదని. అందుకే అత్తగారు నేను మీ గడప దాటలేదు, మా పెట్టకూడదుకి డాబా మీదకి వచ్చాను అత్తగారు, అందుకని. పెట్టకూడదు వచ్చినా గుమ్మంలోంచి వచ్చినా మీరిద్దరు కూడా కలుసుకోకూడదు. నడమ్మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.